మూవీని ఓపెన్ చేస్తే రాజారామన్ ఫ్యామిలీలో మొత్తం నలుగురు మనుషులుంటారు. అతని భార్య మీరా, కూతురు నీల, తమ్ముడు వికాస్. రాజా పిల్లలకు కరాటే నేర్పిస్తుంటే వికాస్ మెడికల్ స్టోర్ చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు నీల విక్కీ నన్ను కొట్టాడని ఏడ్చుకుంటూ వచ్చి మీరాకు చెప్పేసరికి రాజా అది విని తప్పు ఎవరిదని అడుగుతాడు. దానికి నీల వాడిదే తప్పు అని చెప్పేసరికి రాజా నీకు చేతులున్నాయి కదా నువ్వు కొట్టు అంటాడు. దాంతో నీల విక్కీ దగ్గరికి పోయి ఏ బిషా అని ఒక దెబ్బ కొడుతుంది. అప్పుడు విక్కీ నీకింకా సరిపోలేదా అనేలా ఒక తన్ను తన్నేసరికి నీల మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చి మీరాకు చెప్తుంది. అప్పుడు ఆమె కంగారు పడుతుంటే రాజా నీలాని దగ్గరికి పిలిచి ఎప్పుడు నేను అమ్మ నీకు తోడుగా ఉన్నాం కదమ్మా, ఈరోజు విక్కీ రేపు ఇంకొకడు అలా ఏడిపిస్తూనే ఉంటారు కాబట్టి నిన్ను నువ్వే చూసుకోవాలి అని చెప్పేసరికి ఆ పిల్ల అయితే నాకు కరాటే నేర్పించు డాడీ అని అడుగుతుంది. దానికి అతను హ్యాపీగా సరేనని తర్వాత ఆ పిల్లకి కరాటే ట్రైనింగ్ ఇస్తాడు. ఇక తను కరాటే నేర్చుకుంటూ టోర్నమెంట్లకు కూడా వెళ్తుంటుంది. అలాగే ఒకరోజు తనను ఏడిపించినందుకు విక్కీని కూడా కొట్టేస్తుంది. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ షాప్ లో కూర్చొని టీవీ చూస్తూ మెడిసిన్స్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది. అలాగే నీలా ప్రతిసారి గొడవపడి పిల్లల్ని కొడుతుంటే ఊర్లో వాళ్ళందరూ ఇంటికి కంప్లైంట్ చేయడానికి వస్తుంటారు. ఇక మీరాకి కూడా కరాటే ఫుల్ గా వచ్చు. ఇక కరాటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయినా కూడా నీలా ప్రతిసారి పిల్లల్ని కొడుతుంటే తిను నీలాతో నువ్వు ఈ మ్యాచ్ లో తప్ప ఇంకెక్కడ ఎవరిని కొట్టకూడదని చెప్తుంటుంది. కానీ మరోవైపు రాజా మాత్రం నిన్ను ఒక ఆడపిల్ల అని ఎవరూ తక్కువగా చూడకూడదు అని చెప్తుంటాడు. దాంతో మీరా ఈ అబ్బా కూతుర్ని మార్చలేకపోతున్నామని ఎలా ఉంటుంది. తర్వాత ఒకరోజు రాజా నీలాతో టిఫిన్ కోసం వెళ్ళినప్పుడు వేరే కొంతమంది వాళ్ళ మీద ఒక పిల్లాడి నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని ఆ పిల్లాడిని కొడితే వాళ్ళ నాన్నకి భయం వస్తుందని కొడుతుంటారు. ఇక అది చూసిన రాజా వాళ్ళందరినీ కొట్టేసి ఇంకోసారి ఈ పిల్లాడి జోలికి రావద్దండి అని వార్నింగ్ ఇచ్చి టిఫిన్ తీసుకుని నీలాని పిలుచుకొని రిటర్న్ వెళ్ళిపోతాడు. అప్పుడు దారిలో నీల నువ్వు కాపాడిన అన్న నీకు తెలుసా డాడీ అని అడిగితే అతను తెలియదంటాడు. అప్పుడు నీల మరి ఎందుకు కాపాడావు డాడీ అని అడిగితే అతను నాకు 9-10 ఏళ్లున్నప్పుడు ఒక చెల్లి ఉండేది, తనకు రోడ్డు మీద ఒక ఘోరం జరిగిపోయింది. ఆ విషయాన్ని అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరూ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజే నిలదీస్తుంటే నా చెల్లి ప్రాణాలతో ఉండేది. నేను నీకు నీలా అని తన పేరే పెట్టానమ్మా అని చెప్పి ఒకవేళ ఆ పిల్లాడి ప్లేస్ లో నేను కానీ మీ అమ్మ కానీ ఉంటే నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగితే నీలా అంత సులువుగా వదిలిపెట్టను అంటుంది. ఆ మాటతో రాజా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్యాయాన్ని ఎదిరించడానికి మన వాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదమ్మా, ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించాలి, అప్పుడే మన పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసరికి ఆ మాట ఆ పిల్ల మనసులో బలంగా నాటుకుపోతుంది. ఇక ఈ మూవీ పేరు బ్లాస్ట్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. 15 సంవత్సరాల తర్వాత ఒక ముస్లిం బస్సులో వెళ్తుంటే ఆమెకు ఒక రాజకీయ నాయకుడి ఫోన్ చేసి నేను పని మీద బయటకు వెళ్ళినాను, ఏమ్మా ఇంటికి వచ్చారంట అని అడిగేసరికి ఆ ముస్లామే మా ఆయన బతుకున్నప్పుడు ఒక జాగా కొనిన్నాడు, దాన్ని సుందర్ అనే అతను డూప్లికేట్ డాక్యుమెంట్లు చూపించి కబ్జా చేసి ఇది నాదే అంటున్నాడు, ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చివ్వకపోతే నా కూతుర్ని చంపేస్తానని తీసుకువెళ్లాడు అని చెప్పేసరికి అతను వేరే వాళ్ళ విషయం అయ్యుంటే నేను హెల్ప్ చేసుంటాను, కానీ సుందర్ విషయంలో నేనేం చేయలేను, అయినా వాళ్ళు జాగా మాత్రమే కదా అడిగారు, వాళ్ళతో గొడవ మంచిది కాదు, పేపర్లు ఇచ్చేసి నీ కూతుర్ని తెచ్చుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అతనికి సుందర్ ఆ జాగా ఇప్పిస్తే 10% కమిషన్ ఇస్తానని చెప్పుండటంతో ఇతను హెల్ప్ చేయకుండా ఇలా మాట్లాడుతున్నాడు. ఇక ఈ విషయాలన్నీ బస్సులో ముసలామె ముందు సీట్లో ఉన్న నీలా విని ముసలామె వెనకే వెళ్లి అందరినీ కొట్టేసి డూప్లికేట్ పేపర్లు చింపిచ్చేసి ఇంకోసారి వీళ్ళ జోలికి రాకూడదు అని వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ముసలామ ఇదంతా నా కోసమే చేసావా అమ్మా అని షాక్ అయ్యి నేనెవరో నీకు తెలుసా అని అడిగితే ఆ పిల్ల ఏంటి తెలిసిన వాళ్ళకే సాయం చేయాలా అనేలా ఒక చిన్న నవ్వు నవ్వి వచ్చేస్తుంది. ఇక మరోవైపు వరుణ్ దయాల్ అనే ఒక మినరల్ కంపెనీ కార్పొరేటర్ తనకు కావలసిన మినరల్స్ మైనింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. అతను గత 5 సంవత్సరాల్లో చాలా చోట్ల మైనింగ్ కి పర్మిషన్ తీసుకుని ఉంటాడు. అందుకోసం 1000కి పైగా ఏనుగుల్ని చంపేసి ఇంకా కొన్ని చిన్న చిన్న ఊర్లలోని మనుషులందరినీ చంపేసి అలాంటి ఒక ఊరే లేదనేలా నామరూపాలు లేకుండా చేసేసుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఒక కొండ కింద 1500 అడుగుల లోతులో 7000 కోట్ల విలువైన మినరల్స్ ఉన్నాయని అక్కడ కూడా మైనింగ్ చేయాలనుకుంటాడు. కానీ అలా చేస్తే దాదాపు 800 కుటుంబాలతో కొండ కింద ఉన్న కేలకాడు అనే ఊరు ల్యాండ్ స్లైడ్స్ వల్ల పూర్తిగా నాశనమైపోతుంది. కాబట్టి గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇవ్వదని ఎలాగైనా పర్మిషన్ తెచ్చుకోవాలి అనుకుంటాడు. ఇక ఈ విషయాలన్నీ కార్తికేయన్ అనే ఒక సోషల్ ఎన్విరాన్మెంటిస్ట్ కనిపెడుతుంటాడు. ఆ విషయాన్ని వీళ్ళు తెలుసుకుని ఫస్ట్ అతన్ని చంపేసి తర్వాత ఈ పనిని స్టార్ట్ చేద్దామనుకుంటారు.
ఇక మరోవైపు నీలా కొత్తగా జాబ్కు వెళ్తుంది. అలాగే వికాస్ మెడికల్ షాప్ చూసుకుంటూ ఉంటాడు. ఇక రాజా ఏమో కరాటే నేర్పిస్తూ అలాగే ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతుండేసరికి ఎక్స్ట్రా టాయిలెట్ల కోసం ఒక గుంతలోడిస్తుంటాడు. ఇక మరోవైపు ఒక ఎస్ఐ పాండు అనే అతనికి ఫోన్ చేసి సీజ్ చేసి గోడౌన్లో పెట్టిన అరకిలో గంజా ఎవడో ఎత్తుకు వెళ్ళిపోయాడు, అది ఇన్స్పెక్టర్కి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, నీకు నేను చాలా హెల్ప్ చేశాను కదా, నాకు అరకిలో గంజాయి అరేంజ్ చెయ్యి అని అడిగితే అతను నా దగ్గర ఇప్పుడు లేదు సార్, అన్నానగర్లో నా తమ్ముడు ఒకడున్నాడు, అక్కడికి వెళ్లి నా పేరు చెప్పండి వాడు ఇస్తాడు అని చెప్తాడు. ఇక వీళ్ళలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ఇన్స్పెక్టర్ వస్తాడు. దాంతో ఎస్ఐ సరే ఇన్స్పెక్టర్ వచ్చాడు నేను మళ్ళా మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ కొంచెం సిన్సియర్. ఒకతను ఇంట్లోకి దూరి ఒక అమ్మాయితో తప్పగా ప్రవర్తిస్తుంటే వీళ్ళు పట్టుకుని వచ్చింటారు. దాంతో ఇన్స్పెక్టర్ ఇంకోసారి అలా మళ్ళీ ప్రవర్తించకూడదని అతని చెయ్యి విరిగిపోయేలా కొట్టేస్తాడు. ఆ టైంలో మరోవైపు టోబీ అనే అతను కూరలో ఉప్పే లేదు, వంట చేయడం రాదయ్య నీకు అని తన భార్యని అరిచేసరికి ఆమె పక్కనే ఉంది వేసుకోండి అంటుంది. దానికతను ఎంత ధైర్యం ఉంటే నన్ను వేసుకోమంటావు, కొన్నాళ్ళు ఇంటికి రాకపోతే భయం లేకుండా పోయిందా నీకు అని ఆమెను కొట్టేసరికి ఆమె నీకేంటి ఏదో చేసి జైలుకు వెళ్ళావు, కానీ ఇన్ని రోజులు నేను నా బిడ్డలు ఎలా బతికామో నీకు తెలుసా, 6 నెలలైంది ఇంటికి రెంట్ కట్టి, రేపు ఓనర్ వచ్చి నోటుకొచ్చినట్టు తిడతాడు, నువ్వు మగాడివైతే ఆయనకి డబ్బులు కట్టేసి మళ్ళీ మాట్లాడు వింటాను అని అరుస్తుంది. దాంతో టోబీ బయటకు వచ్చి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి రే కృప అన్న గ్యాంగ్ లో చేర్చమన్నాను కదా ఏమైంది అని అడిగితే అతను నేను నిన్నే అన్నతో మాట్లాడాను, నిన్ను తీసుకురమ్మన్నాడు, నేను వెళ్లేటప్పుడు పిలుచుకుని వెళ్తానులే అని చెప్తాడు. ఇక మరోవైపు వరుణ్ ఈ 7,000 కోట్ల ప్రాజెక్ట్ కోసం ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 300 అడుగుల వరకైతే నేను లీగల్ గా పర్మిషన్ ఇస్తాను, అక్కడ భూకంపాలు ఏదైనా వచ్చినా కూడా దానికి మీకు సంబంధం లేదనేలా నేను చూసుకుంటాను, కాకపోతే 1000 కోట్ల వైట్ మనీ నా ట్రస్ట్ అకౌంట్కి రావాలి అని చెప్తాడు. అప్పుడు వరుణ్ షాక్ అయ్యి అంత డబ్బా అంటే మినిస్టర్ అక్కడ 800 కుటుంబాలు ఉన్నాయి, రేపు పొద్దున్న విషయం బయటపడితే ఇంత రిస్క్ కి కనీసం ఆ డబ్బులు వర్తుండాలి కదా అని చెప్పేసరికి వరుణ్ సరేనని తర్వాత తన ఫ్లాట్ కి వెళ్లి మేనేజర్ ని పిలిచి అకౌంట్ లో డబ్బులు ఎంత ఉంది అని అడిగితే అతను 720 కోట్ల దాకా ఉందని చెప్తాడు. దాంతో వరుణ్ మన షేర్స్ కొన్ని అమ్మేసి మొత్తం 1000 కోట్లు కలెక్ట్ చెయ్యి అని చెప్పి తర్వాత అబ్రహం అనే అతనికి ఫోన్ చేసి 1000 కోట్ల వైట్ మనీని ఒక ట్రస్ట్ అకౌంట్ కి వేయాలి అని చెప్తే అబ్రహం సరేనని ఒప్పుకుంటాడు. ఇంకా వరుణ్ కృప అనే అతనికి ఫోన్ చేసి ఇదొక ఇంపార్టెంట్ విషయం కాబట్టి మా వాళ్ళకి కాకుండా ఈ పని నీకు అప్పగిస్తున్నాను, కార్తికేయన్ అనే ఒక సోషల్ ఎన్విరాన్మెంటిస్ట్ ని చంపాలి అని చెప్తే కృప సరేనని ఒప్పుకుని తర్వాత తన తమ్ముని పిలిచి కార్తికేయని చంపేయమని పంపిస్తాడు. దాంతో శివ కార్తికేయని ఇంట్లోకి వెళ్లి అతని భార్యని చంపేసి అతను ఇంట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి అతన్ని కూతుర్ని కూడా చంపేసి సైలెంట్ గా బయటకు వచ్చేసి తర్వాత 3 మనుషుల్ని సరెండర్ అవడానికి పంపిస్తాడు. ఇక వాళ్ళేమో 6 నెలల ముందు మేము నదిలో ఇసుక స్మగ్లింగ్ చేస్తుంటే కార్తికేయన్ పోలీసులకు పట్టించాడు, ఆ కోపంతో ఇప్పుడు మేము అతన్ని చంపేశాము, ఇక ఎలాగో దొరికిపోతాం కదా అని మేమే సరెండర్ అవడానికి వచ్చాము అని ఒక కథ చెప్పి సరెండర్ అవుతారు. దాంతో ఈ కేసు మీద ఎవరికి ఏ అనుమానాలు రావు. ఆ టైంలో మరోవైపు అబ్రాహం ఒక డీలర్ కి ఆ 1000 కోట్లు ఇచ్చేసరికి అతను ఒక 100 రూపాయల నోట్ ఇచ్చి దుబాయ్ లో మా వాళ్ళకి ఈ నోట్ చూపిస్తే వాళ్ళు నీకు 1000 కోట్లు వైట్ గా ఇస్తారు అని చెప్పి ఒక అడ్రస్ చెప్పి పంపించేస్తాడు. ఇక అదే రోజు మరోవైపు నీలా జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న టీం లీడర్ వేరే ఒక అమ్మాయిని వాడుకున్నట్టే నీలాను కూడా వాడుకుందాం అనుకుంటాడు. అందుకోసం నీలా కంప్యూటర్ డెస్క్ ని మార్చి ఈవినింగ్ డ్యూటీ అయిపోయాక ఈ రోజు నుంచి నేను కూడా మీ క్యాబే అని డ్రైవర్ కి చెప్పి వీళ్ళ క్యాబ్ ఎక్కి తర్వాత నీలాతో నీ జీతం 30,000 కదా, అది పెరగాలంటే కష్టపడని అవసరం లేదు, నేను పంపించే రిపోర్ట్ బట్టే ప్రమోషన్ ఇస్తారు అని మాట్లాడుతూ ఆ పిల్ల మీద చేయి వేస్తాడు. అప్పుడు తను క్యాబ్ ని పక్కకు నిలబని చెప్పి అతన్ని ఫుల్లుగా కొట్టి కిందికి దింపించేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఈ విషయం ఆఫీసులో తెలిస్తే పరుగు పోతుందని అతను ఎవ్వరికీ చెప్పడు. కానీ అతని ఫ్రెండ్ రాత్రి దారిలో వెళ్తూ వీళ్ళ క్యాబ్ ఊగుతుండటం చూసి అతను ఇంకోలా అర్థం చేసుకుని నీలాని ఇంత భిన్న ఎలా పడేసావురా అని అడిగితే టీం లీడర్ నీకు 4 తన్నులు పడితే తెలుస్తుందిలే అనుకుని అది చాలా ఈజీరా, నువ్వు కూడా ట్రై చేయి పడిపోతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న వీడు కూడా ట్రై చేసేసరికి ఆ పిల్ల ఇతన్ని కూడా కొట్టేస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ మెడకు కట్లు కట్టుకుని డ్యూటీలు చేస్తుంటారు. ఇక వీళ్ళిద్దరి విషయాల్ని డ్రైవర్ అక్కడ ఆఫీస్ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళందరూ వీళ్ళిద్దరికి మంచి పనే జరిగిందిలే అనే లెక్కలో హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఒక రోజు రాత్రి ఒక పిల్లాడు తన బర్త్డే అని తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి వాళ్ళు ఫోర్స్ చేసేసరికి మందు తాగి బండి తోలుకుంటూ వస్తుంటే పోలీసులు అతన్ని ఆపి రేపొద్దున స్టేషన్ కి వచ్చి బండి తీసుకో అని చెప్తారు. అప్పుడు ఆ పిల్లాడు సార్ బండి లేకపోతే మా నాన్న చంపేస్తాడు అని అతని బాధలంతా చెప్పేసరికి ఇన్స్పెక్టర్ లైసెన్స్ చెక్ చేపించి సరేలే అని ఫైన్ మాత్రం కట్టించుకుని పంపించేస్తాడు.
దాంతో ఆ పిల్లాడు వదిలింది సాల్రా నాయనా అని టెన్షన్తో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక కారుకి అడ్డం వెళ్ళిపోతాడు. అప్పుడు కారు అతను వెంటనే ఇతను తప్పిస్తాడు, కానీ పక్కన ఒక ట్రాన్స్ఫారానికి గుద్దేస్తాడు. ఇక ఆ పిల్లాడేమో భయంతో వెళ్ళిపోతే పోలీసులు మాత్రం షాక్ లో ఉండిపోతారు. తర్వాత వీళ్ళు కారు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ అబ్రహాం లో దెబ్బ తగులుండటం వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఇక అతనికి నీళ్లు కొట్టినా లేవడు. ఇక ఆ ప్లేస్ లో సీసీ కెమెరాలు ఉండటంతో పొరపాటున అబ్రహాంకి ఏదన్నా జరిగితే పోలీసులు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పిల్లాన్ని వదిలినందుకే ఇతనికి యాక్సిడెంట్ అయిందని, కాబట్టి ఇదంతా పోలీసులు తప్పే అని వీళ్ళ మీదకి వస్తుందని వాళ్ళు వెంటనే అబ్రహాం ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. ఇక ఈ విషయాలన్నీ కృప తెలుసుకుని వరుణ్ కు చెప్పేసరికి వరుణ్ ఫుల్ టెన్షన్ తో వాడు ఎవరో ఏంటో తెలిసేలోపే వెంటనే వాడిని బయటికి తీసుకునిరా అని చెప్తాడు. దాంతో కృప తన తమ్ముని పంపిస్తే వాళ్ళకి తెలిసింది వైలెన్సే కాబట్టి కత్తులన్నీ ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు వీళ్ళని చూసిన కానిస్టేబుల్ వాళ్ళు అబ్రహాంని చంపడానికి వచ్చారేమో అనుకుంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ అది చూద్దామని గన్ను తీసుకుని లాక్ను ఓపెన్ చేసినప్పుడు ఆ గన్ను అబ్రహాంకి గురి పెట్టినట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు రేవాని ఏం చేయద్దురా అనేసరికి ఇన్స్పెక్టర్ కి వాళ్ళు ఇతన్ని చంపడానికి కాదు తీసుకువెళ్లడానికి వచ్చారు అని అర్థమయ్యి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని గన్ను చూపించి బెదిరించేసరికి వాళ్ళు ఆ గన్ లో 6 బుల్లెట్లే ఉంటాయి, మేము 20 మంది ఉన్నాము, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాం అని దగ్గరకు వస్తుంటారు. అప్పుడు ఇన్స్పెక్టర్ అబ్రహాం కాలిపై కాల్చి మీరు ఇంకా పోలేదంటే ఇతన్ని చంపేస్తాను అని బెదిరించేసరికి వాళ్ళు ఏం చేయలేక రిటర్న్ వెళ్ళిపోతారు. ఇక ఈ విషయం వల్ల ఇన్స్పెక్టర్ ఇతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని పెద్ద ఫోర్స్ ని రప్పించి హాస్పిటల్ మొత్తం కాపలా పెట్టించి వీడికి స్పృహ వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి అబ్రహాం ఫోటోని ఫోన్లో తీసుకుని తర్వాత స్టేషన్కి వెళ్లి అన్ని స్టేషన్లకి పంపిస్తాడు. ఇక మరోవైపు కృప మళ్లీ జరిగిన విషయాలన్నీ వరుణ్ కు చెప్పేసరికి అతను ఒక ముఖ్యమైన డీల్ వాడుంటేనే జరుగుతుంది, ఎంతమందినైనా పంపించు, వాళ్ళు చచ్చిపోయినా కానీ అబ్రహాంని ప్రాణాలతోనే తీసుకురావాలి అని చెప్తాడు. ఆ టైంలో మరోవైపు నీలా దగ్గర దెబ్బలు తిన్న సుందరం ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పేసరికి అతను మీరా ఇంటికి వచ్చి మీ అమ్మాయి కొట్టిన దానికి సుందరం తనని చంపేయాలనుకున్నాడు, కానీ ఈ విషయం నా దగ్గరికి వచ్చింది కాబట్టి చెప్పడానికి వచ్చాను, ఇంకోసారి ఇలా జరగకుండా మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాంతో ఆమె నీలాతో నీకెన్నిసార్లు చెప్పాలే, ఎప్పుడు చూసినా ఊర్లో వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటావు అని అరిచి తర్వాత ఈ అబ్బా కూతుర్ని మార్చలేమని గమ్మునుండిపోతుంది. ఆ టైంలో మరోవైపు ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ లో ఉంటే అతనికి హాస్పిటల్ నుంచి ఫోన్ ఇచ్చేసరికి అతను టెన్షన్ గా హాస్పిటల్కి వెళ్తాడు. తీరా అక్కడ చూస్తే అబ్రహాం ఉండడు. అతనికి మెలకువ రాగానే పోలీసులు ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేద్దామనుకునేసరికి అతను వాళ్ళందరినీ కొట్టి అడ్డొచ్చిన వాళ్ళని చంపేసి బయటకొచ్చి బైక్ లో వస్తున్న ఒక అతన్ని గన్నుతో కాల్చేసి అతని బైక్ తీసుకుని కృపా దగ్గరకు వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత అతను వరుణ్ కు ఫోన్ చేసి ఆ 100 రూపాయల నోటు నా దగ్గరే ఉంది, నన్ను ఏదైనా ప్రైవేట్ జెట్ లో దుబాయ్కి పంపించే ఏర్పాటు చెయ్యి అని చెప్తే వరుణ్ సరేనంటాడు. ఆ తర్వాత అబ్రహాం ఒక డాక్టర్ కు ఫోన్ చేసి తనకు తగిలిన బుల్లెట్ గురించి చెప్పి మెడిసిన్ అడిగితే అతను ఆ బుల్లెట్ తగిలిన చోట ఎక్కువ ప్రెజర్ పెట్టుండకూడదు, కానీ మీరు ఆల్రెడీ పెట్టారంటున్నారు కాబట్టి దీనివల్ల నెరాల్ డ్యామేజ్ అయ్యి పూర్తిగా చలనం లేకుండా పోయి కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది, నేను ఒక మెడిసిన్ చెప్తాను అది వాడు, కాకపోతే దీన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు అని చెప్పేసరికి అబ్రహాం అది నేను చూసుకుంటానని మెడిసిన్ పేరు రాసుకొని కృపాని పిలిచి మీ గ్యాంగ్ అని తెలియని వాడిని ఒకరిని పంపించి ఈ మెడిసిన్ తీసుకురమ్మని చెప్పు, ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు ఇరుక్కోకుండా ఉంటావు అని చెప్పేసరికి కృప ఎవరిని పంపించాలా అని చూస్తుంటాడు. ఆ టైంలో కిందన టోబీ వచ్చేసరికి అతన్ని పిలిచి ఎవరు ఏమని అడిగితే టోబీ నేను చైన్ స్నాచింగ్ చేసి 10 రోజుల తర్వాత సేటు కొట్టులో అమ్మడానికి వెళ్తే వాడు పోలీసులకు పట్టించాడు, ఆ కోపంతో రిలీజ్ అయిన మరుసటి రోజే వాడిని తగలబెట్టేశాను, ఇప్పుడు మీ గ్యాంగ్ లో చేరడానికి వచ్చాను అని చెప్తాడు. దాంతో కృప ఈ పనికి వీడే సెట్ అవుతాడని అతని చేతికి పేపర్ ఇచ్చి ఏదైనా మెడికల్ షాప్ కి వెళ్లి ఈ మందు తీసుకొనిరా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడిగితే ఈ కత్తి చూపించు అని చెప్పి పంపిస్తాడు. ఇక అదే టైంలో మరోవైపు నీలా బాబాయ్ మెడిసిన్ స్టాక్ తీసుకురావడానికి వేరే ఊరికి వెళ్ళుండి వీళ్ళ షాప్ ని చూసుకోమని చెప్తే రాజా షాప్ లో ఉంటాడు. ఇప్పుడు రాత్రి అవడంతో మీరా నీలాతో నేను వెళ్లి మీ నాన్నను భోజనానికి ఇంటికి పంపిస్తాను, నువ్వు ఇల్లు చూస్తుండు అని చెప్పేసరికి ఆ పిల్ల నువ్వుండు నేనే వెళ్తానని షాపుకు వెళ్తుంది. తర్వాత కొద్దిసేపటికి టోబీ అక్కడికి వచ్చి అక్కడున్న 2 మెడికల్ షాపుల్ని చూసి ఒక దాంట్లో అబ్బాయి ఇంకో దాంట్లో నీలా ఉంటే నీలా ఒక అమ్మాయి కదా అని ఈ షాప్కి వచ్చి చీటీ ఇచ్చి మందులు అడుగుతాడు. అప్పుడు నీలా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలని అడిగితే అతను కత్తి చూపిస్తాడు. అప్పుడు మీరాకి కోపం వచ్చి అతన్ని కొట్టేద్దామనుకుంటుంది, కానీ అదే టైంలో వాళ్ళమ్మ ఫోన్ చేసేసరికి ఎందుకు అనవసరమైన గొడవ అని మందులు ఇచ్చి పంపించేస్తుంది.
కానీ అతను పోయేటప్పుడు గమ్మున పోకుండా పక్కన కొన్ని చాక్లెట్లు తీసుకొని తిని ఇంకా తన భార్య నువ్వు మగాడివైతే ఇంటి రెంట్ కట్టి మళ్ళీ మాట్లాడు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి నీలా మెడలోని చైన్ని దొంగతనం చేద్దామని ఆ పిల్లల్ని చైనివ్వు అని అడిగి తను ఇవ్వననేసరికి కత్తి చూపించి బెదిరిస్తాడు. దాంతో నీలాకి ఫుల్ కోపం వచ్చి అతన్ని కొట్టేస్తుంది. ఇక ఆ టైంలో వచ్చిన సౌండ్స్ తో బయట జనాలు వచ్చి తర్వాత టోబీని పోలీసులకు అప్పగిస్తారు. అప్పుడు పోలీస్ ఇతని మీద ఎఫ్ఐఆర్ రాయాలి, నువ్వు స్టేషన్కి రమ్మా అని అడిగితే తిను నేను మా నాన్నని పిలుచుకుని వస్తాను అని చెప్పి పంపించేస్తుంది. తర్వాత టోబీని స్టేషన్ కి తీసుకువెళ్లాక ఇన్స్పెక్టర్ మిగిలిన వాళ్ళు ఫస్ట్ అబ్రహాం ని పట్టుకోవాలని ఎవరి పనుల్లో వాళ్ళుంటే టోబీ వాళ్ళ టెన్షన్ ని గమనించి బాత్రూమ్ కి వెళ్లాలి సార్ అని పక్కనున్న అతన్ని అడిగి ఎవరికీ తెలియకుండా అక్కడ ఛార్జింగ్ లో పెట్టిన ఫోన్ తీసుకుని కృపాకి ఫోన్ చేసి దొరికిన విషయం చెప్తాడు. కానీ నీలా కొట్టింది అని చెప్పకుండా ఆ పిల్ల అరిచేసరికి జనాలు వచ్చి పట్టుకున్నారు అని చెప్తాడు. ఇక ఈ విషయాలన్నీ అబ్రహాం కూడా విని కృపాతో ఆ పిల్ల కంప్లైంట్ ఇచ్చిందంటే ఈ మెడిసిన్ ఖచ్చితంగా బుల్లెట్ గాయానికి వేసుకునేదని పోలీసులకు తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు కూపీలాగి ఇక్కడ దాకా వచ్చేస్తారు. నాకేం ఇబ్బంది లేదు, నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ కు దుబాయ్కి వెళ్ళిపోతాను, కానీ నీకే రిస్క్ అని చెప్పేసరికి కృప ఇప్పుడు స్టేషన్ కి వెళ్లి పాండుని లేపేయడం కష్టం కాబట్టి నీలాని తన ఫ్యామిలీని లేపేద్దామనుకుంటాడు. అందుకోసం చుంచు అనే ఒక అతనికి ఫోన్ చేసి నీలా ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తే చుంచు వేరే ఒకతనికి ఫోన్ చేసి డీటెయిల్స్ అడుగుతాడు. అప్పుడు అతను పెళ్లిలో ఉండటం వల్ల అతను చెప్పే మాటలు సరిగ్గా వినిపించకుండా అతను కరాటే మాస్టర్ అని చెప్తే చుంచుకి హెడ్ మాస్టర్ అని వినిపించి తర్వాత అతను రిటర్న్ కృపాకి ఫోన్ చేసి ఇదే విషయం చెప్తాడు. దాంతో కృప శివాని పిలిపించి వాళ్ళని చంపేయమని పంపించేసరికి శివ సరేనని వెళ్తూ ఆ ఇంట్లో ఉండే ఇద్దరు ముసలోళ్ళు ఒక ఆడపిల్ల కోసం ఇంతమంది ఎందుకు అని అతనితో కలిపి కేవలం 6 మందిని మాత్రమే తీసుకువెళ్లి ఎవరికీ కనిపించకుండా వాళ్ళ ఇంట్లో దాక్కుంటాడు. ఇక ఇంట్లో మీరా ఇప్పుడు పోలీసులు కేసు అని తిరిగితే నీలా జీవితం నాశనం అయిపోతుంది, కాబట్టి కేసేం వద్దు, మీరు స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ వాపస్ తీసుకోండి అని రాజాకి చెప్పేసరికి రాజా సరేనని ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతున్నప్పుడు ఆ ఇంట్లో వెయిట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళని చంపేయడానికి వస్తారు. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళలో ముగ్గురిని చంపేస్తారు. అలాగే 4వ అతనికి కత్తిపీట గుచ్చుకొని అతను చావు బతుకుల మధ్యలో ఉంటాడు. ఇక ఇదంతా గొడవలో భాగంగా జరిగిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు చనిపోయారని తెలియగానే వీళ్ళు ఫుల్ టెన్షన్ పడిపోతూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు మీరా ఈ ముగ్గురిని నేనే చంపేశానని జైలుకి వెళ్తాను అని చెప్పేసరికి రాజా ఆ కత్తిపీట గుచ్చుకున్నవాడు బయటకు వెళ్తే ఖచ్చితంగా మనం ముగ్గురం చేశామని చెప్తాడు. నాకు ఒక ఐడియా ఉంది, పక్కన ఉన్న గోతిలో పాతి పెట్టేద్దామంటాడు. అప్పుడు మీరా మరి ఆ కత్తిపీట గుచ్చుకున్న వాడిని అలాగే ఇంట్లో దాక్కున్న మిగిలిన ఇద్దరిని ఏం చేద్దామని అడిగితే రాజా వాళ్ళను కూడా కలిపి పాతి పెట్టేద్దామంటాడు. అది వినగానే మీరా షాక్ లో ఉంటే దాక్కున్న ఇద్దరికి గుండెకాయలు నీళ్ళైపోతాయి. ఇక వాళ్ళు ఇది ఎక్కడ సైకో ఫ్యామిలీరా అనుకొని ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదామనుకుంటారు. కానీ వీళ్ళు వాళ్ళ ముగ్గురిని కూడా చంపేసి అందరినీ గొయ్యిలో పూడ్చేస్తారు. కానీ ఈ విషయం వీళ్ళు అనుకున్న దానికంటే సీరియస్ అవుతుంది. దానికి కారణం శివ పొరపాటున తన పర్స్ అనుకుని అబ్రహాం పర్స్ ని తీసుకొని వచ్చేసుంటాడు. అందులో 1000 కోట్ల డీలుకు సంబంధించిన 100 నోటు ఉంటుంది. ఇక అది లేకపోతే వరుణ్ అబ్రహాం ని మిగిలిన వాళ్ళని కూడా చంపేస్తాడని వీళ్ళు ఎలాగైనా ఆ నోటుని తెచ్చుకోవాలనుకుంటారు. వీళ్ళలా అనుకోవడానికి కారణం వరుణ్ మేనేజర్ ఒకతను ఈ 7000 కోట్ల డీల్ గురించి ఇంకొకతనికి చెప్పి మీరు మినిస్టర్ కి ఎక్కువ కమిషన్ ఇస్తానని మాట్లాడి ఈ డీల్ మీరే తీసుకోండి అని చెప్పేసరికి తర్వాత ఈ విషయాలు వరుణ్కి తెలిసి అతను ఆ మేనేజర్ ని దారుణంగా చంపేసుంటాడు. ఇంకా మేనేజర్ మాట్లాడిన అతన్ని కూడా చంపేసుంటాడు. ఇక కేవలం ఇన్ఫర్మేషన్ ని బయట పెట్టినందుకే వాళ్ళని చంపేస్తే 1000 కోట్లు పోగొట్టిన వీళ్ళని ఊరికే వదలడు కాబట్టి వీళ్ళు ఇంతలా భయపడుతుంటారు. దీనివల్ల కృప శివాకి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తడు. దాంతో కృప ఫుల్ టెన్షన్ పడుతూ మళ్లీ చుంచుని పంపించి ఏం జరిగిందో చూడమంటాడు. అలాగే ఇక్కడ ఉండటం సేఫ్ కాదని అబ్రహాంని పిలుచుకొని ఇంకో చోటికి వెళ్ళిపోతాడు. ఇక చుంచు శివాని వెతుక్కుంటూ వెళ్తుంటే దారిలో శివ వాళ్ళ బండి కనిపిస్తుంది. ఇక శివ వాళ్ళు నీలా ఇంటికి వస్తున్నప్పుడు దారిలో బండి టైర్ పంచర్ అవడంతో బండి అక్కడే పెట్టేసి నీలా ఇల్లు 2 వీధులకు అవతలే కదా అని నడుచుకుంటూ వెళ్ళుంటారు. కానీ ఇప్పుడు చుంచు ఆ బండిని చూసి ఇంకా నీలా ఇంటికి వచ్చి మీరా టీవీలో సీరియల్స్ చూస్తుండటం గమనించి రిటర్న్ కృపాకి ఫోన్ చేసి అన్న మన వాళ్ళు అసలు ఈ ఇంటికి రానేలేదు, వచ్చుంటే ఈ ఇంట్లో ఒకరు కూడా ప్రాణాలతో ఉండరు కదా, కానీ వీళ్ళేమో టీవీ సీరియల్స్ చూస్తున్నారు, దీన్ని బట్టి మన వాళ్ళ బండిని ఎవరో పంచర్ చేసి వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్తాడు. అదంతా విని కృప వేరే ఇంకొకతనికి ఫోన్ చేసి శివ మీద గత వారం రోజుల్లో ఎవరైనా స్కెచ్ వేశారేమో కనుక్కో అని చెప్తే అతను సరేనని అలాగే అన్నా శివ అన్నను వెతుక్కుంటూ 1 టౌన్ ఎస్ఐ వచ్చాడు అని చెప్తాడు. నిజానికి ఆ ఎస్ఐ గోడౌన్ లో గాంజా కనిపించకపోవడంతో 1/2 కేజీ అరేంజ్ చేయమని పాండుని అడిగేసరికి అతను శివ దగ్గరికి వెళ్లి నా పేరు చెప్పు ఇస్తాడు అని పంపించుంటాడు. కానీ ఆ టైంలో శివ ఇక్కడ ఉండడు. దాంతో ఎస్ఐ వాళ్ళతో శివ వస్తే 1 టౌన్ ఎస్ఐ వచ్చాడని చెప్పండి అనేసి వెళ్లిపోయి ఉంటాడు.
ఇక పూర్తి డీటెయిల్స్ వీళ్ళకి తెలియదు కాబట్టి కేవలం 1 టౌన్ ఎస్ఐ శివ కోసం వచ్చాడు అనేది మాత్రమే అర్థమయ్యి దాన్ని అతను కృపకి చెప్తాడు. దాంతో కృప పోలీసులేమన్నా తీసుకువెళ్లారేమో అని ఒక మనిషిని బ్యానర్ పర్మిషన్ కోసం అనేలా స్టేషన్లోకి పంపించి చూడమంటాడు. ఇక అతనికి స్టేషన్లో శివ అతని మనుషులు ఎవరూ కనిపించకపోవడంతో అతను కృపకు ఫోన్ చేసి అన్నా శివ అన్నని వేరే చోటికి షిఫ్ట్ చేసినట్టున్నారు అని చెప్తాడు. ఇక అదే టైంలో రాజా కూడా నీలాని పిలుచుకొని కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి స్టేషన్కి వెళ్తాడు. తర్వాత కొద్దిసేపటికి కృప ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి తప్పించుకుని పోయిన వాడిని పట్టుకోవడానికి నా తమ్ముడిని ఎత్తుకెళ్లి డ్రామాలాడుతున్నావా? నువ్వు ఎంత కొట్టినా వాళ్ళు నిజం మాత్రం చెప్పరు. కానీ నీ కొడుకు అలా కాదు, చిన్న స్క్రూ డ్రైవర్ చేతిలో దింపినందుకే అల్లాడిపోతున్నాడు అని ఒక వీడియోని పంపించి మళ్లీ ఫోన్ చేసి నువ్వు నా తమ్ముడిని మిగిలిన వాళ్ళని వదలలేదంటే ఈసారి స్క్రూ డ్రైవర్ నీ భార్య కొడుకు తల్లో దిగుతుంది అని బెదిరించేసరికి ఇన్స్పెక్టర్ కి అసలు ఎవడు ఫోన్ చేశాడో వాడి తమ్ముడెవడో ఇప్పుడు తన భార్యని కొడుకుని ఎలా కాపాడుకోవాలో ఏ విషయాలు అర్థం కావు. దాంతో కృపాని నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావురా అని చెప్తుంటే కృప మాత్రం వినిపించుకోకుండా నీ నటనంతా ఆపరా, నీ కస్టడీలో ఉన్న టోబీ నీకు మొత్తం చెప్పేశాడని నాకు తెలుసు. మర్యాదగా నా తమ్ముడిని మిగిలిన 5గురిని 1 అవర్లో ఏలూరు లైట్ హౌస్ వద్దకు తీసుకురాలేదంటే ఈసారి ఈ స్క్రూ డ్రైవర్ నీ భార్య కొడుకు తల్లో దిగుతుంది అని చెప్పి ఫోన్ ని దారిలోనే పడేసి వేరే చోటికి వెళ్లిపోతాడు. దీంతో ఇన్స్పెక్టర్ కి టోబీ మీద ఫుల్ కోపం వచ్చి అతన్ని కొట్టి తను మాట్లాడిన రికార్డింగ్ వినిపించి ఇది ఎవడు వాయిస్ రా అని అడిగితే టోబీ అది కృప అన్నది అని అతని డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆ శివ ఎక్కడున్నాడు రా అని అడిగితే టోబీ తనకు తెలియదని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ మర్యాదగా నిజం చెప్పు లేదంటే నేను చంపేస్తానని గన్ను పెట్టి బెదిరిస్తుంటే ఎస్ఐ అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ నాపి ఏం జరిగింది సార్ అని అడుగుతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ కృప ఫోన్ చేసి బెదిరిస్తున్న విషయం చెప్పేసరికి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. తర్వాత ఇన్స్పెక్టర్ శివ ఇంకా కృప నెంబర్ ని ట్రేస్ చేయమని పంపిస్తాడు. ఇక ఈ విషయాలన్నీ రాజా కూడా విని నీలాని పిలుచుకొని కంప్లైంట్ రిటర్న్ తీసుకుని ఇంటికి వస్తూ దారిలో శివ మిగిలిన వాళ్ళ ఫోన్లని ఒక కాలువలో వేసేసి వెళ్లిపోతారు. ఇక మరోవైపు వరుణ్ అబ్రహాం కి ఫోన్ చేసి నీ కోసం మాట్లాడిన ప్రైవేట్ జెట్ కి ల్యాండింగ్ పర్మిషన్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను నా మేనేజర్ ని ప్యాసింజర్ ఫ్లైట్ లో దుబాయ్కి పంపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అతన్ని నీ దగ్గరికి పంపిస్తాను, ఆ 100 రూపాయల నోటు ఇచ్చేయి అని చెప్తే అబ్రహాం సరేలే పంపించు అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు కృప నీ దగ్గర నోట్ లేకుండా ఎందుకు పంపించమన్నావు అని అడిగితే అబ్రహాం అలా చెప్పలేదంటే ఆ 1000 కోట్లకు ఆశపడి నువ్వే ఇలా గేమ్ ఆడుతున్నావని నిన్ను లేపేస్తాడు, ఇంకా నా మీద కూడా డౌట్ పడే ఛాన్స్ ఉంది అందుకనే అలా చెప్పాను అంటాడు. అలాగే ఆ నోటు ఎలాగైనా నా చేతికి వచ్చే తీరాలి అని చెప్పేసరికి కృపాకర్ తన మనిషిని పంపించి ఇన్స్పెక్టర్ ని క్లోజ్ గా వాచ్ చేయమంటాడు. ఇక ఆ టైంలో ఇన్స్పెక్టర్ కి ఒక ఐజీ ఫోన్ చేసి మీరు పంపించిన ఫోటో నేను చూశాను, ఇతను చాలా డేంజర్. 8 సంవత్సరాల ముందు అబ్రహాం అనే ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి నన్ను స్పెషల్ టీమ్ కి అపాయింట్ చేశారు. కానీ చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల నేను ఆ టీంలో కంటిన్యూ అవ్వలేకపోయాను. తర్వాత ఒకరోజు అతను ఒక బిగ్ షాట్ ని చంపడానికి హోటల్ కు వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసి 16 మంది పోలీస్ టీం అతన్ని చూసిన చోటే ఎన్కౌంటర్ చేయాలని వెళ్లారు. కానీ రిటర్న్ వాడు ఒక్కడు తప్ప ఇంకెవరో ప్రాణాలతో బయటపడలేదు. ఆ ప్లేస్ లో 16 మంది పోలీసులవి ఇంకా ఒక బిగ్ షాట్ ది మొత్తం 17 శవాలు దొరికాయి. వాణ్ణి ముఖ్యమైన వాళ్ళు తప్ప ఇంకెవరూ చూడలేరు. వాడు ఏదైనా పెద్ద విషయం ఉంటే తప్ప బయట ఎక్కడా కనిపించడు. ఇప్పుడు బయటకు వచ్చాడంటే ఏదో పెద్ద విషయమే ఉంటుంది అని చెప్పేసరికి ఇన్స్పెక్టర్ ఫుల్ షాక్ అయిపోతాడు. ఆ టైంలో మరోవైపు అబ్రహాం ఇలాగే కూర్చుని ఉంటే పని జరగదని కృపతో నీ తమ్ముని కనిపెట్టడానికి నువ్వేం చేయగలవో చెయ్యి, ఆ నోటిని కనిపెట్టడానికి నా దారిలో నేను వెళ్తాను అని చెప్పి తర్వాత ఒక మెడికల్ షాప్ కు వెళ్లి తనకు కావలసిన టాబ్లెట్ తీసుకుని మింగి తన గురించి బయట తెలియకూడదని షాప్ అతన్ని చంపేసి తర్వాత శివ గురించి ఎంక్వైరీ చేసిన ఎస్ఐని ఒక చోటకు పిలుచుకుని వచ్చి ఫుల్ గా కొట్టి కృపాకర్ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఎస్ఐ ఏమతన్ని పట్టుకోలేదు అని చెప్తాడు. అప్పుడు అబ్రహాం అయితే టోబీ మీకు ఏ విషయాలు చెప్పలేదా అంటే అతను లేదు, షాప్ లో కరాటే మాస్టర్ కూతురు ఉండటం వల్ల టోబీ ఏం చేయలేక పోలీసులకు దొరికిపోయాడు, అంతేకాని శివ మా దగ్గర లేనే లేడు అని చెప్పేసరికి అబ్రహాం సర్లే నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నానని అతన్ని కూడా చంపేసి నీలా ఇంటికి బయలుదేరతాడు. ఆ టైంలో రాజా ఇంట్లోని వాళ్ళు మన వల్ల ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదని వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారో ఫోన్ ట్రాకింగ్ చేసి తెలుసుకుందామనుకుంటారు. అందుకోసం రాజా తన దగ్గర కరాటే నేర్చుకుని పోలీస్ గా జాయిన్ అయిన ఒక అతనికి ఫోన్ చేసి చిన్న హెల్ప్ కావాలని అడిగితే అతను మీకు ఏం హెల్ప్ కావాలో చెప్పండి మాస్టర్ అంటాడు. అప్పుడు రాజా ఫోన్ లో వదిలే డైరెక్ట్ గా వస్తాను అని బైక్ తీసుకుని అతని దగ్గరికి వెళ్తుంటే ఆ టైంలో అబ్రహాం వీళ్ళ ఇంటికి వెళ్లి లోపల పగిలిన కుర్చీని రక్తం క్లీన్ చేసిన మరకల్ని చూసి మిమ్మల్ని చంపడానికి వచ్చిన 6 మందిని ఏం చేశారో చెప్పండి అని అడిగితే నీలా ఇన్స్పెక్టర్ వైఫ్ కొడుకు ఎక్కడున్నాడో వీడికి తెలిసే ఉంటుంది అంటుంది. దాంతో మీరా టీవీ సౌండ్ ఫుల్ గా పెట్టి ఇతనితో గొడవకు దిగుతారు. కానీ అతను వాళ్ళిద్దరిని కొట్టేస్తుంటాడు. ఆ టైంలో ఇంటి పక్కన అతను రాజాకి ఫోన్ చేసి
ఏం మీ ఇంట్లో ఇంత సౌండ్ పెట్టారు, కొంచెం సౌండ్ తగ్గించండి, చెవులు పగిలిపోతున్నాయని చెప్పేసరికి రాజాకి ఇంట్లో గొడవ జరుగుతోందని అర్థమయ్యి రిటర్న్ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ అబ్రహాం వీళ్ళిద్దరినీ కొట్టేస్తుంటాడు. అప్పుడు రాజా అతనితో ఫైటింగ్ దిగితే అబ్రహాం కూడా వెనక్కి తగ్గకుండా వీళ్ళ ముగ్గురిని కొట్టేస్తాడు. అప్పుడు రాజా నీల ఇద్దరూ శ్రోతపి పడిపోతే మీరా మెలకువలో ఉంటుంది. అప్పుడు అబ్రహాం ఫస్ట్ మీరాని చంపేద్దామని కత్తి తీసుకుని వెళ్తే ఆ టైంలో వికాస్ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని చూసి వెంటనే అబ్రహాంతో ఫైట్ కి దిగుతాడు. ఇక అతను కూడా తన అన్నలాగే కరాటే నేర్చుకుని ఉంటాడు. ఇక ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకుని ఉంటారు. తర్వాత వీళ్ళందరూ కలిసి కష్టపడి ఒక కాలు దెబ్బతిన్న అబ్రహాం ని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ ఎక్కడుందని కనుక్కొని ఫైనల్ గా మీరాని వికాస్ ని ఇంట్లోనే ఉండమని రాజా నీల ఇద్దరు చేతులు గ్లౌజులు వేసుకుని కృపా దగ్గరకు వెళ్లి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తారు. అప్పుడు కృప నన్ను ప్రాణాలతో వదిలేసి ఆ 100 రూపాయల నోటు ఇచ్చేయండి, లేకంటే మీ ఫ్యామిలీ మొత్తం డేంజర్ లోనే ఉంటుంది, నా వెనక వేరే వాడు ఉన్నాడు అని చెప్తాడు. ఇకలా మాట్లాడుతున్నప్పుడే వరుణ్ మేనేజర్ అక్కడికి వస్తాడు. ఇక వీళ్ళు అతన్ని కూడా కొట్టేసి ఇదంతా ఒక 100 రూపాయల నోటు కోసమంటే సిల్లీగా లేదా అనేసరికి కృప అది నార్మల్ 100 నోటు కాదు, 1000 కోట్ల డీల్ది అని ఆ నోటు హిస్టరీ మొత్తం చెప్పి కావాలంటే నా తమ్ముడు పర్సులో నోటు ఉంటుంది చూడమను అనేసరికి రాజా వికాస్ కు ఫోన్ చేసి శివ దగ్గర నోటు ఉందేమో చూడమంటాడు. దాంతో అతను మళ్లీ గుంతలోడి పర్సును చెక్ చేస్తే అక్కడ 100 నోటు కనిపిస్తుంది. ఇక ఈ నోటు గురించి అబ్రహాం అడిగితే అతను కూడా అది 1000 కోట్ల డీల్దే అని కన్ఫర్మ్ చేస్తాడు. దాంతో ఫైనల్ గా కృప ఇప్పుడు తెలిసింది కదా ఆ 1000 కోట్ల కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు, అందుకే నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలంటే ఆ 100 నోటు ఇచ్చేసేయ్, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం, అయినా నీకు ఆ కొండ కింద ఉన్న వాళ్ళకి ఏ సంబంధం లేదు కదా అని చెప్పేసరికి రాజా బాగా ఆలోచించి నీలాతో అతను చెప్పింది కూడా నిజమే అమ్మా, వరుణ్ దీన్ని అంత సులువుగా వదిలిపెట్టాడు, ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు అని అడిగితే నీలాకి తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నేర్పించిన ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి మనకు తెలిసిన వాళ్లే కానవసరం లేదు అనే మాటలు ఆ పిల్ల మనసులో బలంగా ఉండి రాజాతో ఇది కేవలం అన్యాయమే కాదు, టోటల్ గా 800 కుటుంబాల జీవితాలు, దీన్నంత సులువుగా మన ఫ్యామిలీ కోసం ఎలా వదిలేస్తాం నాన్న అనేసరికి రాజా సర్లే అయితే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం, ఏం జరిగినా చూసుకుందామని వీళ్ళిద్దరినీ కూడా చంపేసి అక్కడ పడున్న వాళ్ళలో ఒక అతని ఫోన్ ని అతని వేలుతోనే అన్లాక్ చేపించి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ భార్య కొడుకు దగ్గరికి విసిరేసి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతారు. తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ జరిగిందంతా చూసి షాక్ అయ్యి తర్వాత క్లూస్ అన్ని కలెక్ట్ చేపిస్తారు. కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళకు తప్పితే ఇంకెవరివి రక్తం కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ వాళ్ళకు దొరకవు. ఇక ఈ కేసులో వరుణ్ మేనేజర్ చనిపోయి ఉండటంతో అతనికి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉందేమో అని న్యూస్ లో చెప్తుంటారు. దాంతో మినిస్టర్ వరుణ్ కు ఫోన్ చేసి నువ్వు ఇస్తానన్న డబ్బులు మాత్రం రాలేదు, కానీ నీ పేరు న్యూస్ లో చాలా వస్తోంది, ఇలాగే ఉంటే మన డీల్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందేమో అనేసరికి వరుణ్ కొంచెం ప్రాబ్లం వల్ల డబ్బులు ఎక్కడో స్టక్ అయిపోయింది, నాకు ఒక రోజు టైం ఇవ్వండి సార్, మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక మరోవైపు ఇన్స్పెక్టర్ ఈ హత్యలు ఎవరు చేశారో తెలుసుకోవడానికి కృపాకర్ శత్రువులు ఎవరెవరున్నారో కనుక్కోమని చెప్పి అలాగే హత్యలు జరిగిన చోటుకు వెళ్లే దారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని చెక్ చేయమని చెప్తాడు. కానీ పోలీసులు వెళ్లి చెక్ చేసే లోపే వరుణ్ మనుషులు ఆ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకువెళ్లిపోయి ఉంటారు. దాంతో పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇక మరోవైపు ఈ హత్యల వల్ల నీల ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ గా ఉంటే సడన్ గా కాలింగ్ బెల్ మోగుతుంది. దాంతో వీళ్ళ గుండె జిల్లుమని అయిపోతుంది. అప్పుడు రాజారాం వెళ్లి డోర్ తీస్తే అక్కడ పాలు పోసే అతను డబ్బుల కోసం వచ్చుంటాడు. ఇక వీళ్ళు ఏమీ జరగనట్టు యాక్టింగ్ చేసి అతనికి డబ్బులిచ్చి పంపించేశాక మీరా వీటి వల్ల నేను నా కుటుంబాన్ని కోల్పోతానేమో అన్న భయం నాలో మొదలైంది, ఇప్పుడు ఆ భయం నా నుంచి పోవాలి అని చెప్పేసరికి రాజా ఆలోచించి అయితే వాళ్ళని చంపేద్దామంటాడు. అది వినగానే వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక ఆ మాటతో వికాస్ కొద్దిసేపు ఆలోచించి రాజాతో నువ్వు చెప్పింది నాకు కరెక్టే అనిపిస్తుందన్నయ్య అనేసరికి వాళ్ళు ఫైనల్ గా వరుణ్ణి కూడా చంపేద్దామని ఫిక్స్ అయిపోతారు. ఆ టైంలో వీళ్ళు అక్కడ ఇంకా బ్రతికున్న అబ్రహాం ని చూసి ఇంకా ఎన్ని రోజులు వీని పెట్టుకునేదని అతన్ని బ్రతికుండగానే మళ్లీ గోతిలోని మట్టి తీసి ఇతన్ని కూడా వేసి పూడ్చిపెట్టేస్తారు. అలాగే ఆ 100 నోటును కూడా కాల్చేస్తారు. అందుకే వీళ్ళు దృశ్యం ఫ్యామిలీ కంటే భయంకరమైన ఫ్యామిలీ. ఇక మరోవైపు వరుణ్ సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తున్నప్పుడు ఆ దారిలో కొన్ని బైకులు మాత్రమే కనిపిస్తాయి. అందులో రాజా నీలా బైక్ ఫుటేజ్ కూడా ఉంటుంది. కానీ వరుణ్ ఆయనేమో ముసలోడు, తినేమో ఆడపిల్ల, వీళ్ళిద్దరూ చంపుండే ఛాన్సే లేదని వీళ్ళని తప్ప మిగిలిన బైకుల వాళ్ళని తీసుకుని వచ్చి ఫుల్ గా కొట్టించి ఎవరు చేశాడో చెప్పండి అని అడిగితే వాళ్ళు మాకు దీనికి సంబంధం లేదని చెప్తుంటారు. కానీ అందులో ఒకడు ఆ హత్యలు చేసిన వాళ్ళని నేను చూశాను సార్, నా మీద ఆల్రెడీ దొంగతనం కేసు ఉండటంతో పోలీసులు నన్ను వెతుకుతుంటే జనాలు తక్కువగా ఉంటారని ఆ ప్లేస్ కు వెళ్లాను, అక్కడే నేను వాళ్ళని చూశానని ఫుటేజ్ లో ఉన్న నీలాని రాజాని చూపించేసరికి వరుణ్ షాక్ అయిపోతాడు. తర్వాత ఇక్కడికి పిలుచుకుని వచ్చిన వాళ్ళందరినీ అతను చంపేసి రాజా ఫ్యామిలీని కూడా చంపేసి నోటి తీసుకురమ్మని కొంతమందిని పంపిస్తాడు.
ఆ టైంలో ఇంటి దగ్గర మీరా వికాస్ ఇద్దరు మాత్రమే ఉంటారు. రాజా ఇంకా నీల ఇద్దరు వరుణ్ని చంపేదానికి వెళ్ళుంటారు. తర్వాత ఫైనల్ గా ఇంటి దగ్గరికి వరుణ్ మనుషులు వచ్చేసరికి మీరా వికాస్ తో వాళ్ళని చంపద్దు, కేవలం కొట్టు అని చెప్తుంది. దానికి కారణం ఊరికే చంపేదెందుకనో, లేకుంటే పక్కన వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది అవుతుందనో, లేకుంటే గొంతలోడేదానికి ఓపిక లేకో, లేదంటే గొంత సరిపోదనో వాళ్ళని చంపద్దు, కొట్టు అని మాత్రమే చెప్తుంది. కానీ మరోవైపు వరుణ్ దగ్గరికి వెళ్లిన రాజా నీలాతో ఇక్కడ ఒకరిని కూడా ప్రాణాలతో వదలద్దు అని చెప్పి అబ్బా కూతురు ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కొట్టి వరుణ్తో సహా అందరినీ చంపేస్తారు. ఇక ఇంటి దగ్గర ఉన్న వీళ్ళిద్దరూ వాళ్ళందరినీ కొట్టేసరికి దెబ్బలు తిన్న వాళ్ళందరూ గమ్మున వెళ్ళిపోతారు. ఆ టైంలో మరోవైపు కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ తో ఇదంతా వరుణ్ చేసినట్టుంది సార్, మేబీ వరుణ్ మేనేజర్ ని కృపాకర్ చంపేసుంటాడేమో, అందుకనే వరుణ్ తన మనుషులతో కృపాకర్ ని చంపేసి ఎవిడెన్స్ ఏం లేకుండా చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకువెళ్లిపోయినట్టున్నాడు అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ కి లాజిక్ గా అనిపించి వరుణ్ ని పట్టుకుంటే ఈ కేసు సాల్వ్ అయిపోతుంది కదా అనుకుంటాడు. కానీ అప్పుడే ఒక ఫోన్ లో వరుణ్ చనిపోయాడని న్యూస్ వచ్చేసరికి అతను ఫుల్ షాక్ అయిపోతాడు. తర్వాత 3 నెలలకి వికాస్ తన షాప్ మొత్తాన్ని రెనోవేట్ చేసి అక్కడ కొత్త టీవీ పెట్టుంటే నీలా టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తున్నప్పుడు అందులో వరుణ్ హత్య గురించి ఇప్పటి వరకు ఎటువంటి క్లూస్ పోలీసులకి దొరకలేదు అని చెప్తుంటారు. అక్కడితో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సినిమా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ బ్లాస్ట్ మూవీ. మరి మీకు ఈ ఫ్యామిలీ దృశ్యం ఫ్యామిలీ కంటే భయంకరమైన ఫ్యామిలీగా అనిపించిందో లేదో మీ ఫీలింగ్ ని నాతో కామెంట్ లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.